హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదండి నా తోట చూపించి. చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అయిపోయిన తర్వాత కొత్త కొత్త కొమ్మలు పడుతూ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. నెక్స్ట్ టైము ఈ ఈ పాట్లో ఉన్నది కూడా మేబీ వస్తుండొచ్చు, ఫ్రూటింగ్ వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా మిగతా మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను పదండి. చూడండి, మిరప చెట్టు బాగానే నిలదొక్కుంటుంది. నేను ఇప్పుడు 2 to 3 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తున్నాను అనమాట. అయినా కూడా ఇది బాగానే నిలదొక్కుని ఒక వాయి కట్ చేసాము ఆల్రెడీ. ఒకసారి కట్ చేసాను, దీన్ని నిండా కాయొచ్చి నుండెను. మీకు అప్పుడు చూపించాను, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, కావాలంటే చూడండి. అది కట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. చూడండి, నిమ్మ చెట్టు ఆల్మోస్ట్ ఇక అన్ని వంకాయ మొక్కలు చనిపోయాయి అన్నమాట. అవి తట్టుకోలేవు కదా, రోజు వాటరింగ్ ఉండాలి వాటికి, అందుకు. ఓకే, ఇంకా మిరప మొక్కలు చూపిస్తాను. ఇదిగోండి, ఈ కుండీలో ఇక్కడ ఒకటి ఉంది, దీనికి ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఉంది, దీనికి కూడా ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. మెల్లమెల్లగా ఇవన్నీ బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. కనబడుతుందా? ఇదిగోండి, ఇందులో ఉంది. ఇప్పుడిప్పుడే బడ్స్ పడుతున్నాయి, దీనికి కనిపిస్తున్నాయా? బడ్స్ పడుతున్నాయి అన్నమాట. ఇది ఇక ఈ గోంగూర చెట్టు అన్నీ ఆకులు రాలిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగుర్లు వేస్తుంది. చూడండి, చూడ్డానికి చిన్న మొక్క అయినా ఎన్ని కాయలు వచ్చిందో. నిమ్మ చెట్టు ఉన్నది చిన్నగే, కానీ కాయలు ఉన్నాయి నిండా. దీంట్లో ఉన్నది కూడా చూడండి, చాలా కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చాయి. అది చాలా కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చాయి అన్నమాట. చెమ్మకాయలు చూడండి, విత్తనాలకు ఉంచేసాను. చెమ్మకాయలు చెట్టు చెమ్మవి కొన్ని ఉన్నాయి, తీగ చెమ్మ. నా దగ్గర విత్తనాలు లేవన్నమాట, అయిపోయినాయి. అందుకు ఈసారి విత్తనాలకు ఉంచేసాను అనమాట. ఇవన్నీ లాస్ట్ వాయి. అంటే ఒక్కసారి విత్తనానికి వదిలేసామంటే మళ్ళీ కాయ కోసం ఉంచితే కష్టం అన్నమాట రావడము, ఎందుకంటే బలమంతా ఇదే తీసేసుకుంటుంది కదా. చూడండి, విత్తనాలకు ఉంచేసాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ షో చెట్టు చూడండి, ఆకులు డ్రాగన్ స్టెమ్ లాగే ఉంటుంది, కానీ ఆకులు చూడండి సైడ్ నుంచి ఎంత షోగా ఉన్నాయి కదా. అందుకే దీన్ని తెచ్చి పెంచుకుంటున్నాను. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ముళ్ళే, అలా అన్నమాట. వావ్, ఇక ఈ క్యాక్టస్ ఫ్లవర్స్ పూయడం స్టార్ట్ అయిందండి. చూడండి, పూర్తిగా పూచాక ఇలా ఉంటుందన్నమాట. ఇలా బంచెస్ పడతాయి, పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఇంతవరకు వస్తుందంట. సేమ్ బంతి పూలాగే ఉంది కదా, ఇలా చాలా అందంగా ఉంటాయి. బంతి కలర్ కంటే కూడా ఇది ఇంకా పింక్ టచ్లో చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఓకే, ఇక చూడండి, ఇక దీనికి చామంతికి బడ్స్ పడ్డాయి, ఇక విచ్చుకోవడమే ఆలస్యం. చూడండి, ఈ పాట్లో ఉన్న దానికి కూడా కొత్త కొత్త స్టెమ్స్ వచ్చాయి. రెడ్ పల్పు డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ కొత్త వచ్చాయన్నమాట. ఈ పాట్లో ఉన్న డ్రాగన్ దానికి కూడా కొత్త స్టెమ్స్ వచ్చాయి. చూడండి, కొత్త స్టెమ్స్. ఇక దీంట్లో ర్యాండమ్గా వచ్చిన అవి చూడండి, ఇవన్నీ కూడా అవే ప్యాషన్ ఫ్రూట్. చిన్న మొలకల నుంచి పెద్ద మొలకల వరకు అన్ని స్టేజ్లే ఉన్నాయన్నమాట ఇక్కడ నా దగ్గర. వావ్, ఇది చూసారా, మనకు ఒక 4-5 ఇచ్చింది కదా మునక్కాయలు. మళ్ళీ చూడండి, ఫ్లవర్ బంచ్ ఇది ఫ్లవర్ బంచ్. ఇది ఇంకా మొగ్గలుగా ఉంది, విచ్చుకోలేదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ బంచ్. ఇంకో మునగ కూడా చూపిస్తాను ఏ స్టేజ్లో ఉందో. ఇదిగోండి, దీనికి ఇక్కడ నుంచి కట్ చేశాను కదా, దీనికి ఇక్కడ నుంచి కట్ చేశాను.
చూడండి మళ్ళీ కొత్తది వచ్చింది కొమ్మ, ఇక్కడ నుంచి కొత్త కొమ్మ వచ్చింది. ఇక అన్నీ చిగుర్లేనండి, అన్నీ చిగుర్లే పడుతున్నాయి. చూడండి ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో, ఆకు ఎంత ఫ్రెష్గా లేతగా ఉంది అసలు. దీన్ని కర్రీ చేసుకోవాలి ఏదైనా పప్పేసి, సూపర్ ఉంటుందండి టేస్టీగా. ఇక ఈ పాట్లో 2 వచ్చినాయి కదా మునక్కాయలు, 2 వచ్చాయి దీనికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాస్త ఎండినట్టు ఉంది, కానీ ఇదిగోండి ఇక్కడ చిగురు స్టార్ట్ అయింది. అలాగే అన్ని చోట్ల చిగురు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ కట్ చేసిన స్టెమ్స్ని కూడా పెట్టాను కదా, అవి ఏ స్టేజ్లో ఉన్నాయో చూపిస్తా. ఈ స్టెమ్ పోయినట్టేనండి, చూడండి పోయింది ఇది. ఈ స్టెమ్ మటుకు చూడండి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, దీనికి చిగుర్లు వస్తున్నాయి. 2 బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి, ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ అయింది. కింద కూడా అమ్మో కింద నుంచి ఉన్నాయండి చాలా బ్రాంచెస్. ఇదైతే ఇక ఇది బ్రతికిందనే చెప్పుకోవచ్చు, అది మాత్రం చనిపోయింది. ఇక టాప్ది ఇక్కడ పెడితే ఇది అంటుకోలేదండి, ఇది కూడా పోయిందనే చెప్పాలి. ఇది కరివేపాకు మొక్క చూస్తున్నారా, కనబడుతుందా? ఈ కరివేపాకు మొక్కలు అంటుకోవడం ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. ఆ పెద్ద చెట్టు పక్కన పిలకలు వస్తే అవి నిలబడతాయి, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసి పెడదాం అనుకుంటాం చూడండి, అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు అసలు. ఇది మొత్తానికి ఎందుకంటే దీన్ని గుబ్బురుగా మొత్తం ఇవన్నీ కప్పేసాయి అన్నమాట అప్పుడు, అందుకు ఇది ఎండకు కూడా నిలబడి, ఎండ డైరెక్ట్గా దీని మీద పడలేదు కాబట్టి ఓకే, ఇప్పుడు నిలబడి ఇది బతికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కరివేపాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, ఎంత వేసినా మేము రోజు వాడతాం ఎక్కువ విరివిగా. అందుకే ఒకటి బయట ఉంది చెట్టు, సరిపోవట్లేదు అది, ఇదే అన్నమాట. అందుకే వేస్తూ ఉంటానన్నమాట నేను వీలైనప్పుడల్లా. మా పిల్లల స్కూల్లో కరివేపాకు విత్తనాలు అక్కడక్కడ పడి మొక్కలు వస్తుంటాయి అనమాట, చిన్న మొక్కలు, బేబీ మొక్క ఏది ఉంటే అది తీసుకొని వస్తాను. దాని రూట్ అప్పుడే నిలువుగా కిందికి వెళ్ళిపోద్దండి కరివేపాకుది. నా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కరివేపాకు వనం ఉండేది, అందుకు నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టము. అలా మా ఇంట్లో లాగా కరివేపాకు వనం చేయాలని నా ఆశ అన్నమాట. ట్రై చేస్తా తప్పకుండా. ఇది చూడండి ఇంకొక నిమ్మ మొక్క, దీనికి మళ్ళీ ఆ పురుగు వచ్చి అన్నీ తినేసింది కదా, ఈ ఒక్క స్టెమ్ మిగిలింది. ఒక్క స్టెమ్ పెరిగి ముదురైంది, ఇంకొంచెం ముదురాలి, కొత్త చిగుర్లు వస్తున్నాయి. దీనికి కూడా స్టార్టింగ్లో ఒక్కసారి పిందెలు పడ్డాయి, కానీ రాలిపోయాయి అన్నమాట. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది డైరెక్ట్ ఎండకు లేదు చూసారా, ఇవన్నీ కూడా దానికి మల్చింగ్లా పనిచేస్తున్నాయి. కానీ వీటికి వేర్లు ఉన్నాయి, వేర్లు లేకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ తీసేయాలి, ఇప్పుడు తీసేస్తా. ఈ పాటలో 2 చిక్కుడు మొక్కలు వేసాను, ఒకటి పోయింది, ఇంకొకటి ఇలా పెరిగిందనమాట. చూడండి చిక్కుడు బంచెస్ పడ్డాయి, ఒకటి విత్తనానికి కూడా రెడీగా ఉందన్నమాట, వేస్తే వేసుకోవచ్చు. చూడండి ఇంకో బంచ్, ఇంకో విత్తనాలు, ఇలా ఇది బాగానే పెరుగుతుంది. ఇదిగోండి ఈ బంచ్లో పాపము అన్నీ ఎండిపోయాయి, పెరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఇలా ఉందన్నమాట. దీంట్లో ప్రస్తుతానికి ఒకటే మొక్క ఉంది చిక్కుడు, కాబట్టి బాగానే పెరుగుతుంది ఇది. చూడండి దీంట్లో ఒక డ్రాగన్ స్టెమ్ పెట్టాను, దీంట్లో ఒక డ్రాగన్ స్టెమ్ పెట్టాను. ఇదిగోండి దీంట్లో పెట్టింది ఇంకా చాలా తక్కువ పెరిగిందనమాట, కానీ దీంట్లో పెట్టింది చూడండి ఎంత పొడుగ్గా అయింది కదా. వచ్చేసరికి అయితే వస్తే బాగుండు దీనికి కూడా ఫ్రూట్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొత్త బ్రాంచెస్. ఇది రెడ్ పల్ప్ స్టెమ్ పెట్టాను కదా, ఆల్రెడీ ఇక్కడ ఫ్రూటింగ్ వచ్చిన స్టెమ్, కింది నుంచి బ్రాంచ్ వస్తే అది తీసేసి ఇక్కడ పక్కన పాతాను. ఇంకో స్టెమ్ దీనికైతే వచ్చింది. హోప్ ఫర్ ద బెస్ట్, నెక్స్ట్ ఇయర్ కొత్త ఫ్రూటింగ్ దీనికి కూడా వస్తుంది అనుకుంటున్నా. చూస్తున్నారా ఇది పచ్చడి నిమ్మ ఎల్లో కలర్ రావుతుంది. మీకు ఇది బర్డ్గా ఉన్నప్పటి నుంచి, బర్డ్స్ పడ్డ దగ్గర నుంచి చెప్తున్నాను కదా, ఇన్ని రోజులకి ఇది రైప్ అయ్యింది. ఇంకా కొద్దిగా ఎల్లో కలర్ రావాలి, అప్పుడు దీన్ని నేను హార్వెస్ట్ చేస్తారన్నమాట, అప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, వావ్
ఇది చూస్తున్నారా, ఇదేంటి బొంతపళ్ళు అండి, మల్బరీ పళ్ళు. ఇది పాపం ఎండిపోతుంది మళ్ళీ వస్తుంది, ఎండిపోతుంది మళ్ళీ వస్తుంది, ఎండిపోతుంది మళ్ళీ వస్తుంది. మొండి మొక్కనే చెప్పాలి. ఇక ఇది చూడండి పాపము, దీని డెడికేషన్ చూడండి. దీన్ని ఈ మల్బరీ నుంచి ఒక సన్న మొక్కని వర్షాకాలము పెట్టాను అనమాట. వర్షాకాలం ఎండింగ్లో పెట్టాను. అది అతుక్కుంది, బాగా తడిగా ఉంచుకునేదాన్ని. ఈ మధ్య వాటర్ పోయట్లేదని ఇది మొత్తం ఎండిపోయింది. అయ్యో చనిపోయింది అనుకున్నానా, మళ్ళీ చూడండి మళ్ళీ చిగురులు వేసిద్ది పాపము. ఇంత మొండి మొక్క, ఇంత చిన్నది కూడా మళ్ళీ గటాన్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికి కొంచెం తడిగా ఉంచుకుంటే సరిపోద్ది అనమాట. అలా చూడండి, తీగ చెమ్మ, సింగిల్ సీడ్, ఇది సింగిల్ సీడ్ అనమాట. చూడండి అసలు సరిగ్గా నీళ్ళు పోయాక ఈ కొత్త స్టెమ్స్ ఎండిపోయాయి. చూస్తున్నారా, ఇది వంపులు తిరిగి మరీ వస్తుంది. మీకు కనబడట్లేదు అనుకుంటా. ఇదిగోండి, ఇది స్టెమ్ కనబడుతుందా పైకి? పాపం ఈ మధ్యలో నుంచి అది వంపులు తిరిగి మరీ పైకి వచ్చింది. వీటన్నిటిని ఈ తీగలను దాటుకొని, గ్రేట్. కొత్త స్టెమ్ అన్నమాట, చాలా పెద్దగా పెరిగింది అది. దీనికి కూడా చూడండి కొత్త స్టెమ్స్, పెద్ద పెద్దగా చూడండి, పెద్దగా కొత్త స్టెమ్స్ పెద్దగా వస్తున్నాయి. చూస్తున్నారా మొత్తం ఎట్లా పడింది. నెక్స్ట్ ఇది కూడా బాగానే పెరుగుతుంది పెద్దగా. ఇది చూడండి, మా అబ్బాయి అసైన్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి నీళ్లు పోసి పెట్టాను కదా, 3వ ఆకు, కొత్త ఆకు స్టార్ట్ అయింది. చాలా మంచిగా పెరుగుతుంది. ఇంకా 2 డేస్ చూసి ఇది కట్ చేసి వాడేసుకోవచ్చు అన్నమాట. ఇక మా గ్రేప్ వైన్ పరిస్థితి చూస్తారా, చూడండి. ఈ గ్రేప్ వైన్ చలికాలం కాదు, ఇక ఆకులన్నిటికీ బీభత్సంగా అది రస్ట్ తెగులు పట్టేసి పాపము అన్నీ రాలిపోతూ ఉంటాయి. మేము ఆకులను ఎత్తుకుంటూ ఉండాలి. చూడండి డైలీ ఇదే, మేము ఆ ఆకులను ఎత్తేస్తుంటాము, మళ్ళీ 1 అవర్కి మళ్ళీ రాలుతూనే ఉంటాయి అన్నమాట. అట్లుంటుంది అన్నమాట చలికాలము. గ్రేప్ వైన్ తోటి కష్టమే. కొన్ని దొండకాయలు అక్కడక్కడ ఉన్నాయి, మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టాలండి. ఇవ్వండి మరి మా తోట అప్డేట్స్ ఇవి. మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.